అల్లూరు జిల్లా పాడేరులో ఉద్రిక్త చోటు చేసుకుంది. జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని 1/70 భూ బదలాయింపు నియంత్రణ చట్టాన్ని పరిరక్షించాలని ఆదివాసులు ఆందోళన బాటపట్టారు. ఇందులో భాగంగా గిరిజనులు భారీ ర్యాలీ మహాధర్నా చేపట్టారు. పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో ఆదివాసులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి తమ డిమాండ్లు వినిపించారు. ఈ క్రమంలో ఐటీడీఏ కార్యాలయానికి ఆదివాసులు చొచ్చుకెళ్లారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆదివాసులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సీతారామరాజు జిల్లా కేంద్రంలో ఆదివాసుల మహాధర్నా ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రధాన ఉద్దేశం ఆదివాసీ ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదివాసులకు ఇచ్చిన హామీ 100% రిజర్వేషన్ అమలు చేస్తామని, జియో నెంబర్ 3కి బదులు ప్రత్యామ్నాయ జియో తీసుకొస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీ అమలు చేసి ఆదివాసీ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధ్యాయ నియామక చట్టం చేయాలని చెప్పేసి ఈ మహా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులకి రక్షణ కవచంగా ఉన్న గుండెకాయలంటే 1/70 చట్టానికి రద్దు చేయాలని చెప్పేసి 1672 మంది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసుల పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఇంక్లూడ్ అవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. 1 భూ బదలాయింపు చట్టం రక్షణ కోసం ఆదివాసులంతా ఏకతాటి మీద వచ్చి ఉద్యమానికి శ్రీకారం చుట్టడం కోసమే ఈ మహా ర్యాలీ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఖచ్చితమైన పోరాటానికి మనం ముందుకు రావాలని చెప్పేసి సందర్భం కోరుతున్నాం. ఐటీడీఏలో మహాధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఈ మహాధర్నా ఒక ముఖ్య ఉద్దేశం ఆదివాసీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి 170 చట్టానికి సుప్రీంకోర్టులో ఇంక్లూడ్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం బలమైన వాదనలు వినిపించాలని చెప్పేసి మేము ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. వీటికి సంబంధించి ప్రభుత్వం జోక్యం చేసుకొని వెంటనే ఆదివాసీ ప్రాంతాల్లో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఏదైతే 170 చట్టానికి నాన్ ట్రైబల్ సుప్రీంకోర్టులో పిలివేయడం జరిగిందో దానికి సంబంధించి కౌంటర్ గా పిటిషన్ వేసి రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసి బలమైన వాదనలు వినిపించి మాకు కాపాడకపోతే 170 చట్టాన్ని కాపాడకపోతే భవిష్యత్తులో జరుగుతున్నటువంటి ఉద్యమం చాలా తీవ్రంగా చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. అల్లూరు జిల్లా పాడేరులో ఉద్రిక్త చోటు చేసుకుంది. జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని 1/70 భూ బదలై నియంత్రణ చట్టాన్ని పరీక్షించాలని ఆదివాసులు ఆందోళన బాటపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మీనా లైవ్ ద్వారా అందిస్తారు. మీనా. రైట్ రవి, ఇక్కడ గిరిజన హక్కుల పరిరక్షణ కోసం అయితే ఆదివాసీ సంఘాలు చేపట్టిన చలో పాడేరు కార్యక్రమం అయితే ఉధృతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే జిల్లాలోని 11 మండలాల నుంచి కూడా గిరిజనులు పెద్ద సంఖ్యలోని ఇక్కడికి తరలి వచ్చి 1/70 చట్టాన్ని అయితే పటిష్టంగా అమలు చేయాలి అంటూ జీవో నెంబర్ 3ను కూడా అమల్లోకి తీసుకురావాలి అని ఏజెన్సీ ప్రాంతంలో అయితే బాక్సెట్ త్రవ్వకాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి ప్రతిపాదనలు పూర్తిగా విరమించుకోవాలంటూ కూడా వారు గిరిజనులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆదివాసీ సంఘాల నాయకుల్లో మాటల్లో ఒక మాటలో చెప్పాలి అంటే 1/70 చట్టం అయితే అధికారికంగా ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ అలాగే ఏరియాస్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ 1 1970 షెడ్యూల్డ్ ప్రాంతాల్లో కూడా గిరిజన భూములను గిరిజన సెక్టార్ బదిలీ కాకుండా కూడా రక్షించే కీలక చట్టం అయితే గిరిజనేతరులకైతే భూమిని అమ్మడం అలాగే లీజుకు ఇవ్వడం లేదా తాకట్టు పెట్టడం వంటి ఈ చట్టాన్ని కూడా ప్రకారం అయితే చెల్లదు అని వారు కూడా పేర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ మీనా, అంటే అట్లా ఎట్లాంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది? ముఖ్యంగా అక్కడ ఆదివాసీలు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? ముఖ్యంగా అక్కడ జీవోని సవరించాలని చెప్పేసి, మరో పక్కేమో వాళ్ళకి ఎవరైతే ఆ హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి ల్యాండ్ బదలాయింపు చేయాలని చెప్పేసి వాళ్ళైతే ప్రధాన డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఏమైనా స్పందించారా మీనా? అది 1960 దశకంలో అయితే శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు అయితే భూమి పైన జరిగిన ఈ దోపిడీ తర్వాత అయితే ఏర్పడిన తిరుగుబాటు పరిస్థితుల నేపథ్యంలోని ఇప్పుడు ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం అయితే ఈ రక్షణాత్మక చట్టాన్ని అయితే అమల్లోకి తీసుకొచ్చిందని నాయకులు ఒకసారి గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా అయితే 1970లోని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆమోదించిన ఈ తొలి చట్టం కావడంతో దీన్ని 1/70గా కూడా పిలుస్తారని వివరిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ ఇంకా నిరసన కార్యక్రమం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎప్పటి నుంచి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం అక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మరోపక్క అక్కడ వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ కోసం అంటే ఎవరైనా కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్ళేటటువంటి నేపథ్యంలో అక్కడ ఏవైనా హామీలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉందనుకోవచ్చా మీనా?
అంటే భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ స్ఫూర్తితోనైతే రూపొందించిన ఈ చట్టం అయితే గిరిజనుల భూమి జీవనోపాధి అదేవిధంగా ఆర్థిక భద్రతకు రక్షణ కల్పిస్తుందని, అయినప్పటికీ కూడా దశాబ్దాలుగా కూడా అక్రమ భూ బదిలీలు అలాగే మధ్యవర్తుల జోక్యం కూడా ఈ నకిలీ లావాదేవీల ద్వారా చట్టం ఉల్లంఘించింది కొనసాగుతుందంటూ ఆదివాసీ సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి వారిని అడిగినట్లయితే. అదేవిధంగా ఇటీవల పర్యాటక అభివృద్ధి పేరుతోని ఈ చట్టాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ గిరిజన సంఘాలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తుండగా వారు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా మాత్రం 1/70 చట్టాన్ని అయితే రద్దు చేయబోమని, అలాగే సవరించే ఉద్దేశం కూడా మాకు లేదని ఇప్పటికే అయితే ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం పాడేరులోనైతే కేంద్రంలోని భారీగా గిరిజనులు చేరుకోవడంతోనైతే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోకుండా పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. ఆ భద్రతా ఏర్పాట్ల మధ్యలోనే కూడా వారు గిరిజనులు తమదైన శైలిలోని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ మీనా.